దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకుండా మిగతా ఎవరు కాంగ్రెస్ నాయకులు గట్టిగా మాట్లాడి నోరియాలి వాళ్ళకి. మంచి తెలివితేటలు ఇచ్చిండు బట్టి గారికి, ఉత్తమ్ గారికి, చాలా మందికి, కానీ వాళ్ళు కూడా మీ కేసీఆర్ తోటి కాంప్రమైజ్ అయ్యారు. అదే వచ్చిన దరిద్రం ఏంది గతంలో. సో ఆయన నాలంటోడు ఎంత కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది. కాబట్టి కాంగ్రెస్ కి గట్టి వాయిస్ అవసరం ఉండే, అది రేవంత్ రెడ్డి గారి యొక్క రూపంలో మనకి వర్కౌట్ అయింది. కానీ రేవంత్ రెడ్డిని 100% నమ్మొచ్చా? కష్టం. బట్ టిపికల్ ఏమంటారు వ్యాపారం ఉన్నాడు, అది మానుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఐఎమ్ రిక్వెస్టింగ్, మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, మన ప్రాంతం మీద ప్రేమ ఉంటే, దయచేసి తెలంగాణ ప్రజలకు మంచి ఏ విధంగా ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి, దేశంలో ఉండాలి. కాబట్టి మీరు ద్రోహం చేయొద్దు. ఈ దొంగలకు అమ్ముడు పోవద్దు. బండి సంజయ్ లాంటి వానికి ఏ కాన పెడితే వేరే భాషలు రావు, ఆ తెలుగు భాషలో కూడా ఏ విషయం మీద అవగాహనతో మాట్లాడే స్థాయి ఒక్క బీజేపీ నాయకుడికి, ఒక్క బీఆర్ఎస్ నాయకుడికి లేదు, ఇంక్లూడింగ్ కేటీఆర్ తో సహా. బీఆర్ఎస్ లో ఇంతో అంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు, కానీ తనకున్న నాలెడ్జ్ ని ఆయన తన స్వార్థానికి వాడుకున్నాడు తప్ప ప్రజల మంచి కోసం వాడుకోలేదు. సో కాబట్టి తెలంగాణ ప్రజలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ ఉండాలి. కాంగ్రెస్ పర్ఫెక్టా? కాదు. కాంగ్రెస్ లో ఉన్న లోపాలు కూడా ఎత్తు చూపెడదాం. అందులో కూడా తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నా, చేయకపోతే వాళ్ళతో కొట్లాడి అయినా చేయించుకుందాం. వాడు చేస్తూ 10 అడిగితే 4 అన్నా నెరవేరుస్తాడు, ఉట్టి చేతితోడు పంపడు. కాంగ్రెస్. కాబట్టి వాని ఐడియాలజీ కరెక్ట్ ఉంది కాబట్టి వానికి మద్దతు ఇస్తున్నాం. అంతకుమించి లేదు. సో ఆ క్రమంలో నేనేమంటున్నా, ఫ్యూచర్ లో తప్పకుండా వ్యతిరేక ఓటు చీలొద్దు అన్న ఉద్దేశంలో బీజేపీ ఇప్పటికే డైరెక్ట్ ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చుకుంటున్నారు. మనకు అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టలేదు కేసీఆర్ గారు క్యాండిడేట్ ని. ఎందుకు నిలబెట్టలేదు? ఎందుకంటే కాంగ్రెస్ గెలవద్దు. ఎందుకు గెలవద్దురా? కాంగ్రెస్ మీద ఎందుకంత కోపం? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కోపము, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కోపము, లేకపోతే ఈ కేసీఆర్ గారికి ఎందుకు కోపం? వీళ్ళ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కేసీఆర్ గారు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఒక కాంగ్రెస్ లో ఉన్నటువంటి మదన్ మోహన్ రావు ఆయన యొక్క సహాయ సహకారాలు తీసుకొని సంజయ్ గాంధీని, యూత్ కాంగ్రెస్ లో ఉన్న ఇందిరాగాంధీ చిన్న కొడుకు అయినటువంటి సంజయ్ గాంధీని ఆయన ద్వారా కలిసి ఆ విధంగా ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లో స్టార్ట్ అయింది. కేసీఆర్ గారిది. చంద్రబాబు నాయుడు ఎక్కడ స్టార్ట్ అయింది? కాంగ్రెస్ లో స్టార్ట్ అయింది ఆయన రాజకీయ ప్రస్థానం. సేమ్ థింగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978 నుంచి 2004 వరకు ఆయన ప్రతిపక్ష నాయకుడిగానే ఉండే. కాంగ్రెస్ ను పట్టుకొని విడలేదు. అంతకుముందు రెడ్డి కాంగ్రెస్ ఉంటే అక్కడ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినాక కంటిన్యూస్ గా కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కు విధేయుడిగా ఉంటే ఆ 28 ఏళ్ల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ తండ్రి అంత కష్టపడి అంత నిబద్ధతగా ఉండి పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేరిస్తే అది నచ్చని జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో వ్యాపారం చేసుకునే వ్యక్తి కాంగ్రెస్ తండ్రిని తన పంతం చేసుకుని ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. సో ఆ విధంగా ఈయన దేశంలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ దోసుకుంటుంటే సోనియా గాంధీ గారు తప్పురా అయ్యా అని చెప్పింది. ప్లస్ నీకు అంత అనుభవం లేదు, కొన్ని రోజులు ఆగురా అయ్యా, సీనియర్ లీడర్లు ఉన్నారు, నీకు కూడా సరైన సమయంలో నీకు ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నాడు. ఎందుకు కావాలి నీకు? దోసుకోవడానికి. తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దోసుకున్నావు, అది సరిపోలేదని ఇంకా పెద్ద లెవెల్ దోసుకోవడానికి అడుగుతున్నావు. సో అడిగితే సోనియా గాంధీకి నచ్చలేదు. నచ్చక ఈయనను పక్కకు పెట్టినందుకు పగ పెట్టుకొని బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు. నేటికి చేస్తున్నాడు. నేటికి కూడా అధికారం పోయిన ఏ రాష్ట్రంలో కూడా 2 ప్రతిపక్ష పార్టీలు ఒకటే కేంద్రంలో ఉన్న ఒకటే పార్టీకి సపోర్ట్ చేయడం ఎక్కడా లేదు భూమి మీద, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప. అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ 2 గట్టి కొట్లాడతాయి. కొట్లాడినప్పుడు ఏం చేస్తారు? వీళ్ళిద్దరు శత్రువులు కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో వాళ్ళు ఒక పక్షానికి ఒక పార్టీ సపోర్ట్ చేస్తే ఇంకో పక్షం ఇంకోటి చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడులో స్టాలిన్ గారు డిఎంకే, కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారు, యూపీఏ లేదా కాంగ్రెస్ కి, లెఫ్ట్ ఐడియాలజీకి. అదే అన్నా డిఎంకే ఉండే గతంలో జయలలిత, ఆమె బీజేపీతో ఇది చేసేది. ఇట్లా ఉంటది. ఏ రాష్ట్రం తీసుకున్నా ఇంచుమించు అదే పరిస్థితి. ఇప్పుడు యూపీలో బీజేపీ ఉంటుంది, దానికి ఆపోజిట్ లో సమాజ్వాదీ పార్టీ ఉంటుంది, సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ తోటి ఉంటుంది. ఇట్లా ఉంటది. కానీ ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రధాన పార్టీలు లేదా 3 పార్టీలు బీజేపీతో దోస్తీ చేస్తాయి. అంటే ఇది ఒక విచిత్రంగా లేదా? ఒక వింతగా లేదా?
స్వతంత్రంగానే ఉండాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే కాంగ్రెస్ మీద కావాలని బురదలిరు. ఆంధ్రప్రదేశ్కి ఏదో నష్టం చేసిర్రు, ఆంధ్రప్రదేశ్ ఏదో దోసుకొచ్చి తెలంగాణలో పెట్టిర్రు, ఆంధ్రప్రదేశ్ విడగొట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగింది. నా దృష్టిలో అయితే 1% నష్టం జరగలేదు. ఉమ్మడిగా ఉంటే ఏ అభివృద్ధి జరిగినా హైదరాబాద్ చుట్టూ జరిగేది, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటి అదనంగా వచ్చేది కాదు. ఇవాళ మెల్లమెల్లగా అమరావతి ఒక క్యాపిటల్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రాష్ట్రాలకి డెవలప్ అవుతుంది. సంతోషపడాలి. కానీ సమస్యకు పరిష్కారం చూపెట్టినాం, కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం నష్టం చేసినాం? స్వతంత్రం వచ్చినప్పుడు 14 రాష్ట్రాలు ఉంటే ఇవాళ 28, 29, 28 అయినాయి. ఎట్లయినాయి? పంజాబ్ ఏది హర్యానా కలిసి ఉండే, అట్లనే మహారాష్ట్ర గుజరాత్ కలిసి ఉండే. సో అట్లా చెప్పుకుంటూ పోతే ఇది మైసూర్ రాజ్యం ఉండే కర్ణాటక. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి అనేక రాష్ట్రాలు చేసినప్పుడు ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చేసినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి జరుగుతుంది. సంతోషపడాలి. కానీ కాంగ్రెస్ మీద పగ పెట్టుకోవడం వల్ల వచ్చేది ఏంది? సో ఆ క్రమంలో అక్కడ కాంగ్రెస్ తోటి సపోర్ట్ చేయకపోయింది. మరి స్వతంత్రంగా ఉండొచ్చు కదా, బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు?